హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం చింత తొక్కు నిల్వ పచ్చడి ప్రిపేర్ చేయబోతున్నాము ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా తొడియాలు తీసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో చిన్నగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తీసుకొని నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక చింత తొక్కు అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోనే యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ అయ్యేలాగా జస్ట్ అలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపన్ని యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, వెల్లుల్లి రెమ్మలు, స్మాష్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వనియాలి, మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాము. నెక్స్ట్ ఇంగువ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ పౌడర్ని యాడ్ చేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా మిక్సీ జార్కి వేసుకున్న చింతకాయ తొక్కు పచ్చడిని ఇది పోపులో యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనియాలి. ఒక లో ఫ్లేమ్లో అలా ఒక 5 minutes కుక్ చేసుకుంటే మనకి బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మన బౌల్లోకి ఈ పచ్చడిని తీసుకుంటే నిల్వ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది నిల్వ పచ్చడి అనేది. మీరు కూడా ట్రై చేయండి.